ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ జూలై 18 గురువారం, క్రోధినామ సంవత్సరం జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతు, తిథి ద్వాదశి, నక్షత్రం జ్యేష్ఠ. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి బంధుమిత్రులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి రావు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. మిత్రులతో ఆలయాలు సందర్శన చేసుకుంటారు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఆర్థిక వాతావరణం నిరాశ కలిగిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనిలో కార్యసిద్ధి కలుగుతుంది. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల అండదండలు, సమస్యలు పరిష్కరించుకుంటారు. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో మరింత ఓర్పుతో వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆర్థిక విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో వాయిదా వేయడం మంచిది. సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి నూతన విషయాలపై ఆసక్తి కలుగుతుంది. సంతాన విద్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి. రుణగ్రస్తుల నుండి ధనం వసూలవుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున అధికారుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యలు తొలగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. బంధుమిత్రులతో అనుకోని విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుండి గృహోపకరణాలు బహుమతులుగా పొందుతారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాల్లో సమస్యలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఉద్యోగంలో ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గృహమున చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగమున ఉన్నత అధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాల అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగమున అధికారులతో సమస్యలు తొలగి ఊరట పొందుతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో శుభకార్యాలకు హాజరవుతారు. ప్రయాణాల్లో ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఇక తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు శ్రమ మరింత అధికమవుతుంది. వృత్తి ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. కొన్ని వ్యవహారాల్లో మానసిక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.